Hello students, welcome to online class. This is lecture number 47. Now in this lecture, we will explain the concept of jQuery UI progress bar. The jQuery UI allows you to create progress bar widget. A progress bar is used to show user the completion of a task. jQuery UIలో ప్రోగ్రెస్ బార్ అనే విజెట్ ఉందండి. ఇన్ జనరల్గా ఈ ప్రోగ్రెస్ బార్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక టాస్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో ఒక పర్సంటేజ్ రూపంలో చెప్పడానికి, అంటే యూజర్కి ఏదైనా ఒక టాస్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో మనం డిస్ప్లే చేయడానికి ఈ ప్రోగ్రెస్ బార్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది అనుకోండి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మీకు ప్రోగ్రెస్ బార్ కనపడుతుంది. ఆ ప్రోగ్రెస్ బార్లో మీకు 10%, 20%, 40% ఈ విధంగా పర్సంటేజ్ రూపంలో వస్తూ ఉంటుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదండి. మీకు ఈ ప్రోగ్రెస్ బార్లో ఏం కనపడుతుందంటే కరెంట్గా ఆ సాఫ్ట్వేర్ అనేది ఎంతవరకు, అంటే ఎంత పర్సంటేజ్ అనేది ఇన్స్టాల్ అయిందో మీకు యూజర్కి అర్థమయ్యే విధంగా మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. అంటే ఆ ప్రోగ్రెస్ బార్లో 10%, 20% ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 40% ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మీ సాఫ్ట్వేర్లో 40% ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందని మీనింగ్. అంటే ఏదైనా ఒక టాస్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో ఆ మ్యాటర్ని నువ్వు యూజర్కి కన్వే చేద్దాం అనుకుంటే మనం దేన్ని ఉపయోగిస్తామంటే ప్రోగ్రెస్ బార్ని ఉపయోగిస్తాం. Progress bar is made to display only determinate tasks where an accurate status is shown by using percentage. చూడండి, ఈ ప్రోగ్రెస్ బార్ ఉపయోగించి మీరు ఏదైనా ఒక టాస్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ టాస్క్ అనేది ఫినిష్ అయిందో యూజర్కి అర్థమయ్యేలా మీరు చెప్పచ్చు. ద jQuery UI provides progress bar method to create progress bar. jQuery UIలో ప్రోగ్రెస్ బార్ అని ఒక మెథడ్ ఉందండి. ఆ ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా మనం ప్రోగ్రెస్ బార్ని క్రియేట్ చేయగలం. ఒకసారి మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ప్రోగ్రెస్ బార్ అని కనబడుతుంది కదా. చూడండి, ఈ మొత్తం ఈ బార్లో ఎక్కడి వరకు ఫిల్అప్ అయిందంటే ఇక్కడ వరకు ఫిల్అప్ అయిందండి. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, 10% కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాస్క్లో ఎంతవరకు ఫినిష్ అయిందంట, 10% వరకు ఫినిష్ అయింది. ఓకే, సో నువ్వు ప్రోగ్రెస్ బార్ని క్రియేట్ చేయాలంటే jQuery UIలో ఏ మెథడ్ని కాల్ చేయాలి, ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ని కాల్ చేయడం ద్వారా యూ కెన్ క్రియేట్ ప్రోగ్రెస్ బార్. నౌ సింటాక్స్ చూడండి, ఈ ప్రోగ్రెస్ బార్కి ఎలా క్రియేట్ చేయాలంటే $selector, కాంటెక్స్ట్ డాట్ ప్రోగ్రెస్ బార్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో నువ్వు ఆప్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. సో సింటాక్స్ ఏంటంటే $selector. సో ఏ సెలెక్టార్ని అయితే నువ్వు ప్రోగ్రెస్ బార్ కింద మారుద్దాం అనుకుంటున్నావో ఆ సెలెక్టార్ పేరు రాయాలి. మేబీ ఎలిమెంట్ సెలెక్టర్ కానీ, క్లాస్ సెలెక్టర్ కానీ, ఐడి సెలెక్టర్ కానీ, ఎనీథింగ్. ఓకే, డాట్ అని చెప్పి నువ్వు ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఈ ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్ మీకు కొన్ని ఆప్షన్స్ని పారామీటర్గా తీసుకుంటుంది. సో ఆ ఆప్షన్స్ అనేవి నువ్వు ఈ ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్కి ఒక సింగిల్ ఆప్షన్ ఇవ్వచ్చు, లేదా మల్టిపుల్ ఆప్షన్స్ని నువ్వు పారామీటర్గా పాస్ చేయొచ్చు. ఆ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ కనుక నువ్వు పారామీటర్గా ఇవ్వాలి అంటే మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని ఉపయోగించి మనం మల్టిపుల్ పారామీటర్స్ని మల్టిపుల్ ఆప్షన్స్ని పారామీటర్స్గా ప్రోగ్రెస్ బార్ మెథడ్కి ఇవ్వచ్చు. ఒకసారి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి డిజేబుల్డ్ అనే ఆప్షన్కి బై డిఫాల్ట్గా ఏ వాల్యూ ఉంటుందంటే ఫాల్స్ ఉంటుందండి. ఓకే, దిస్ ఆప్షన్ వెన్ సెట్ టు ట్రూ డిజేబుల్స్ ద ప్రోగ్రెస్ బార్. ఒకవేళ మీరు డిజేబుల్డ్ అనే ఆప్షన్కి ట్రూని కనుక సెట్ చేసినట్లయితే మీకు ప్రోగ్రెస్ బార్ అనేది డిజేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, మ్యాక్స్. దిస్ ఆప్షన్ సెట్స్ ద మ్యాక్సిమం వాల్యూ ఫర్ ఎ ప్రోగ్రెస్ బార్. బై డిఫాల్ట్ వాల్యూ ఈస్ 100. నువ్వు మ్యాక్స్ అనే ఆప్షన్ ద్వారా ప్రోగ్రెస్ బార్కి మ్యాక్సిమం వాల్యూ సెట్ చేయొచ్చు. ఓకే, బై డిఫాల్ట్గా మ్యాక్స్కి ఎంత ఉంటుందంటే 100 ఉంటుంది. నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, మిన్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ద ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ద ప్రోగ్రెస్ బార్. బై డిఫాల్ట్ వాల్యూ ఈస్ 0.
మిన్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ప్రోగ్రెస్ బార్కి మినిమం వాల్యూ సెట్ చేయొచ్చు. ఓకే, బై డిఫాల్ట్గా మిన్ అనే ఆప్షన్కి ఎంత ఉంటుందంటే 0 ఉంటుందండి. సో ప్రోగ్రెస్ బార్ ఎందుకు, ఏదైనా ఒక టాస్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో నువ్వు యూజర్కి చెప్పడానికి. ఓకే, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ నీకు ఇన్స్టాల్ అయింది, లేదా ఎంత పర్సంటేజ్ ఆఫ్ టాస్క్ ఫినిష్ అయిందో నువ్వు యూజర్కి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ప్రోగ్రెస్ బార్ని ఉపయోగిస్తాం. సో ప్రోగ్రెస్ బార్ క్రియేట్ చేయాలంటే మనం ఏ మెథడ్ని కాల్ చేయాలి, jQuery UIలో ఉండే ప్రోగ్రెస్ బార్ మెథడ్ని కాల్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రెస్ బార్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు మనం jQuery UIలో ఉండే ప్రోగ్రెస్ బార్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోగ్రెస్ బార్ కనుక క్రియేట్ చేయాలంటే ఫస్ట్ బాడీ ట్యాగ్లోకి రండి. బాడీ ట్యాగ్లోకి వచ్చి ఒక డివ్ ఎలిమెంట్ తీసుకోండి. లెట్ అస్ సే div id ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాశానంటే ID1 అని రాశాను. div id ఈక్వల్ టు ID1. ఓకే, ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ని ఈ డివ్ ట్యాగ్ని నేను ఏం చేస్తానంటే క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఈ డివ్ ఎలిమెంట్ని ప్రోగ్రెస్ బార్గా మారుతాం. సో ఈ డివ్ ఎలిమెంట్ని ప్రోగ్రెస్ బార్గా మార్చాలంటే మనం ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్ని కాల్ చేయాలి. సో ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్ని కాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ సెలెక్టర్ ఏంటంటే చూడండి, ఇక్కడ కరెంట్గా డివ్ ఎలిమెంట్ అండి. డివ్ ఎలిమెంట్కి ఐడి వాల్యూ నేను ఏమి ఇచ్చాను, ID1 అని ఇచ్చాను. కాబట్టి నా సెలెక్టర్ని ఏం తీసుకుంటున్నానంటే ఐడి సెలెక్టర్ తీసుకున్నాను. కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే $ID1 డాట్ అని చెప్పి ప్రోగ్రెస్ బార్. సో ప్రోగ్రెస్ బార్ మెథడ్ని కాల్ చేయండి. చూడండి, ఇలా కాల్ చేయాలండి, $ID1 డాట్ ప్రోగ్రెస్ బార్. కరెంట్గా ప్రస్తుతం మనం ఏ విధమైన ఆప్షన్స్ ఇవ్వలేదు. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ ఇది ప్రోగ్రెస్ బార్ వచ్చింది కదండి, ఇది ప్రోగ్రెస్ బార్. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రెస్ బార్కి మనం చెప్పుకొని చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఆప్షన్స్ వద్దాం. జస్ట్ ఏం లేదు, ప్రోగ్రెస్ బార్కి మినిమం వాల్యూ సెట్ చేయాలనుకోండి. సో ఇలా సెట్ చేస్తాం. లెట్ అస్ సే మిన్ కోలన్ 0. అలాగే మ్యాక్సిమం వాల్యూ సెట్ చేయాలనుకోండి, మ్యాక్స్ కోలన్ 100. అలాగే వాల్యూ కోలన్ అని చెప్పి నేను 50 అని రాస్తున్నానండి, వాల్యూ కోలన్ 50. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి రండి, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, ప్రోగ్రెస్ బార్ వచ్చింది. ఈ ప్రోగ్రెస్ బార్లో కరెంట్గా ఎక్కడి వరకు కనపడుతుందండి, 50%, అంటే 50 వరకు ఉంది. అంటే 50% ఆఫ్ టాస్క్ ఈస్ ఫినిష్డ్ అని మీనింగ్. 50% ఆఫ్ టాస్క్ ఈస్ ఫినిష్డ్ ఆర్ 50% ఆఫ్ సాఫ్ట్వేర్ ఈస్ ఇన్స్టాల్డ్ అని దీని యొక్క మీనింగ్. సో ఆప్షన్స్ ఏమున్నాయండి, ఒకటి మిన్, రెండోది మ్యాక్స్, అలాగే వాల్యూ. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెప్తాం చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్న ఆప్షనే. జస్ట్ డిజేబుల్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాస్తున్నాను. డిజేబుల్డ్ కోలన్ ట్రూ. జస్ట్ డిజేబుల్డ్ కోలన్ ట్రూ అన్న వెంటనే మీకు ఈ ప్రోగ్రెస్ బార్ అనేది ఏమైపోద్దంటే డిజేబుల్ అయిపోద్దండి. సో ప్రోగ్రెస్ బార్ ఏమైంది, డిజేబుల్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ బార్ని డిజేబుల్ అవ్వకూడదు అనుకోండి. మీరు అప్పుడు ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ బార్ అనేది డిజేబుల్ చేయకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే డిజేబుల్ అనే ఆప్షన్కి ఫాల్స్ ఇవ్వాలి. బై డిఫాల్ట్గా డిజేబుల్ అనే ఆప్షన్కి ట్రూ, బై డిఫాల్ట్గా డిజేబుల్ అనే ఆప్షన్కి ఫాల్స్ ఉంటుంది. ఫాల్స్ ఉండడం వల్ల మీకు ప్రోగ్రెస్ బార్ డిజేబుల్ అవ్వదు. ఒకవేళ నువ్వు డిజేబుల్ అనే ఆప్షన్కి ట్రూ కనుక సెట్ చేసినట్లయితే ప్రోగ్రెస్ బార్ అనేది ఏమవుతుందంటే డిజేబుల్ అయిపోతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ ఒకసారి చూడండి, నేను ఈ డివిజన్ ట్యాగ్ లోపల మరొక డివిజన్ ట్యాగ్ రాస్తానండి. లెట్ అస్ సే దీని పేరు ఏం పెడతానంటే div id ఈక్వల్ టు ID2 అని పెట్టానండి. div id ఈక్వల్ టు ID2. ఓకే, ఒకసారి /div అని రాశాను. ఈ div ID2 ఇక్కడ రెండో డివ్లో నేను ఏం రాస్తానంటే జస్ట్ లోడింగ్ అని రాశానండి. ఏం రాశానో లోడింగ్ అని రాశాను. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒకసారి చూడండి, కొన్ని స్టైల్స్ అప్లై చేస్తున్నానండి. అప్లై చేస్తాను. జస్ట్ #ID2 అని చెప్పి నేను ఏం రాస్తానంటే జస్ట్ కొన్ని స్టైల్స్ అప్లై చేద్దాం. ఓకే,
నువ్వు చూడండి పొజిషన్ కోలన్ ఓకే అబ్సల్యూట్ అని ఇస్తానండి, పొజిషన్ కోలన్ అబ్సల్యూట్. నెక్స్ట్ లెఫ్ట్ కోలన్ అని చెప్పి జస్ట్ నేను 50% అని ఇచ్చానండి, లెఫ్ట్ కోలన్ 50%. ఓకే నెక్స్ట్ నవ్వు చూడండి కలర్ కోలన్ అని చెప్పి నేను జస్ట్ ఏదో ఒక కలర్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఎనీ కలర్. సో ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ అవుట్పుట్ చూడండి. ఓకే లోడింగ్ అని వచ్చింది కదండి, ఇంకొక 2 స్టైల్స్ అప్లై చేస్తాను. జస్ట్ ఫాంట్ ఐఫన్ సైజ్ కోలన్ జస్ట్ 24 px అని ఇస్తాను. అలాగే ఫాంట్ ఐఫన్ వెయిట్ కోలన్ బోల్డ్ అని ఇచ్చా, బోల్డ్. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి లోడింగ్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ జావా స్క్రిప్ట్లో స్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ రాస్తాను చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఐ వాంట్ టు రైట్ వన్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ పేరు నేను ఏం పెడతానంటే చేంజ్ అని పెడుతున్నాను. ఫంక్షన్ పేరు ఏంటి? చేంజ్. ఓకే ఫంక్షన్ పేరు చేంజ్ అని పెట్టేవండి. ఒకసారి మీరు చెప్పే పాయింట్స్ జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, వేరియబుల్ జావా స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను. లెట్ us say var t equal to అని చెప్పి. ఓకే var t equal to, ఇప్పుడు ఈ టీలోకి నేను ఏం పెడదాం అనుకుంటున్నానంటే కరెంట్గా ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని గెట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. సో ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని గెట్ చేయాలంటే ఇలా రాయాలండి, $#id1 డాట్ ప్రోగ్రెస్ బార్ అని చెప్పి విత్ ఇన్ కోట్స్లో వాల్యూ అని రాయండి, వేర్ t ఈక్వల్ #id1 డాట్ ప్రోగ్రెస్ బార్ ఆఫ్ వాల్యూ. కరెంట్గా ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని నేను ఎక్కడ సెట్ చేశానంటే 10 దగ్గర సెట్ చేశాను, కాబట్టి 10 వస్తుందండి. ఓకే నౌ తర్వాత చెప్పే పాయింట్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒకసారి చూడండి. డాలర్ ఆఫ్ ఓకే ఇక్కడ సెకండ్ డివ్ ఉంది కదండి, రెండో డివ్ ఉంది కదండి, రెండో డివ్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చాం? ID2. కాబట్టి $#id2 డాట్ టెక్స్ట్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఓకే టెక్స్ట్ అని చెప్పి T+% కంప్లీటెడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కరెంట్గా ఓకే చూడండి కరెంట్గా టీలోకి 10 వచ్చిందండి, అంటే మీకు రెండో డివ్లో ఇక్కడ డివ్లో ఏమొస్తుందంటే 10% కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే ఒకసారి మీరు మొత్తం అంతా అయిన తర్వాత చూద్దాం. నవ్వు చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాను. ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని ఏం చేస్తానో ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి ఎలా రాస్తానంటే $#id1 ఓకే డాట్ ప్రోగ్రెస్ బార్ అని చెప్పి నేను వాల్యూని పెంచాలండి. కరెంట్గా వాల్యూని ఎంత పెంచుదాం అనుకుంటున్నానంటే T+10 అంటున్నాను, T+10 అంటే ఇప్పుడు ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని నేను ఎంత ఇంక్రిమెంట్ చేశానంటే 10 ఇంక్రిమెంట్ చేశాను. ఓకే నవ్వు చూడండి జస్ట్ సెట్ టైమ్ అవుట్ అని ఒక మెథడ్ ఉంది, సెట్ టైమ్ అవుట్ ఆఫ్ అని చెప్పి చేంజ్ 1000. చూడండి ఇక్కడ సెట్ టైమ్ అవుట్ ఆఫ్ అని చెప్పి చేంజ్ 1000 అన్నాను. ఎప్పుడైతే సెట్ టైమ్ అవుట్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక ఫంక్షన్ పేరు కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ పేరు ఏంటంటే చేంజ్. అంటే ఈ సెట్ టైమ్ అవుట్ అనే మెథడ్ మీకు ప్రతి 1000 మిల్లీసెకండ్కి అంటే ప్రతి సెకండ్కి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి ఈ చేంజ్ అనే మెథడ్ని మీకు వన్స్ అగైన్ కాల్ చేస్తుందండి. ప్రతి సెకండ్కి మీకు చేంజ్ అనే మెథడ్ ఖచ్చితంగా ఏమవుతుందంటే కాల్ అవుతుంది. ఓకే నా ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఉందండి, జస్ట్ ఒకసారి ఒక కండిషన్ చూడండి. ఇఫ్ t ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 100 జస్ట్ నేను ఏం రాస్తానంటే క్లియర్ టైమ్ అవుట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది, ఆ క్లియర్ టైమ్ అవుట్ మెథడ్ని కాల్ చేశాను. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ చేంజ్ మెథడ్ని కాల్ చేయండి. చేంజ్ మెథడ్ని ఇలా కాల్ చేస్తాం, చేంజ్ అని చెప్పి. ఓకే జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి మీకు ఏమొస్తుందో 10% కంప్లీటెడ్, 20% కంప్లీటెడ్, ఓకే 70%, 80%, 90%, 100% ఈ విధంగా వస్తుందండి.
ఓకే, ఇక్కడ ఒకసారి నేను చెప్పే పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రెస్ బార్ క్రియేట్ చేయాలి కాబట్టి $#ID1.progress bar అని చెప్పి ప్రోగ్రెస్ బార్కి 4 ఆప్షన్లు చెప్పాను. ఒకటి డిజేబుల్డ్ కాలన్ ఫాల్స్ పెడితేనే మీకు ప్రోగ్రెస్ బార్ అనేది ఎనేబుల్లో ఉంటుంది, అప్పుడు మీకు ప్రోగ్రెస్ బార్ పనిచేస్తుంది. ఒకవేళ డిజేబుల్డ్ కాలన్ ట్రూ అని రాస్తే ప్రోగ్రెస్ బార్ డిజేబుల్ అయిపోతుంది. మిన్ కాలన్ 0 అంటే మీకు మినిమంగా ప్రోగ్రెస్ బార్కి మినిమం వాల్యూ 0 అవుద్ది. మ్యాక్స్ కోలన్ 100 అంటే మీకు ప్రోగ్రెస్ బార్కి మాక్సిమం వాల్యూ ఎంత అంట 100. వాల్యూ కోలన్ 10 అంటే మీకు ప్రోగ్రెస్ బార్ని నువ్వు ఎక్కడ సెట్ చేసి ఉంటే 10 దగ్గర సెట్ చేసావు. ఓకే, ఫస్ట్ మీకు ఈ స్టెప్స్ అన్నీ కూడా అంటే లైన్ నెంబర్ 14 నుంచి మొదలుపెట్టి ఈ 21 వరకు ఉండే స్టెప్స్ అన్ని కూడా నీకు ప్రోగ్రెస్ బార్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను చేంజ్ అని ఒక మెథడ్ రాసుకున్నాను. ఈ చేంజ్ మెథడ్ని కాల్ చేశాను. సో చేంజ్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి జస్ట్ చేంజ్ అని చెప్పి రాసి పక్కన బ్రాకెట్లు పెట్టి సెమీకోలన్ పెట్టండి. ఎప్పుడైతే చేంజ్ అని నువ్వు కాల్ చేసావో ఇప్పుడు కంట్రోల్ లైన్ నెంబర్ 23 నుంచి మొదలుపెట్టి లైన్ నెంబర్ 29కి వస్తుంది. ఇప్పుడు 29కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రోగ్రెస్ బార్ ఎక్కడుందో గెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రోగ్రెస్ బార్ ఏ వాల్యూ దగ్గర ఉందో గెట్ చేయాలి. గెట్ చేయాలంటే ఎలా రాయాలంటే $#ID1.progressbar_of_value. ఓకే, సో $#ID1.progressbar_of_value అన్నాం. ఎప్పుడైతే ఇలా రాసామో ఫస్ట్ టైం నీకు ప్రోగ్రెస్ బార్ 10 దగ్గర ఉంది, 10 దగ్గర ఉంది. ఇప్పుడు నాకు ఆ ప్రోగ్రెస్ బార్లో ఏం రావాలంటే మ్యాటర్ 10% కంప్లీటెడ్ అని రావాలి. సో 10% కంప్లీటెడ్ అని రావాలి కాబట్టి నీకు ఈ లైన్ నెంబర్ 29లో వేర్ t $#ID1.progressbar_of_value అన్నాం. రైట్ సైడ్ ఏ వాల్యూ వస్తుందంటే 10 వస్తుంది. ఇప్పుడు ఆ 10 ఇందులోకి వెళ్తుంటే టీలోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నాకు 10% కంప్లీటెడ్ అని చెప్పి ఈ రెండో డివిజన్ ట్యాగ్లోకి ఇక్కడికి రావాలి. చూడండి, ఇక్కడ లోడింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లోకి రావాలి. ఓకే, ఈ ప్లేస్లోకి రావాలి కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే రెండో డివ్ ట్యాగ్లోకి మ్యాటర్ మార్చాలి కాబట్టి రెండో డివ్ ట్యాగ్కి ఐడి వాల్యూ ఏముంది ID2 కాబట్టి $#ID2. ఓకే, కంటెంట్ సెట్ చేయాలనుకోండి మనకి టెక్స్ట్ అనే మెథడ్ ఉంది. టెక్స్ట్ అనే మెథడ్ $#ID2.text. ఓకే, 10% కంప్లీటెడ్ అని రావాలి కాబట్టి ఆ 10 ఎందులో ఉంది టీలో ఉంది కాబట్టి టీ అంటే 10. ఓకే, విత్ ఇన్ డబుల్ కోట్స్లో పర్సంటేజ్ కంప్లీటెడ్ అన్నాం కాబట్టి ఆ 10కి ఈ మ్యాటర్ కన్కేటనేట్ అవుద్ది, నీకు 10% కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే, అవి చూడండి కరెంట్గా టీలో 10 ఉంది. ఇఫ్ టీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 100 కాదు, సో కాదు కాబట్టి స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నేను ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని 10 నుంచి 20కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎలా రాయాలంటే $#ID1.progressbar. ఆ వాల్యూ నువ్వు ఏం చేయాలి, చేంజ్ చేయాలి కాబట్టి $#ID1.progressbar. మనం ఏ ఆప్షన్ మార్చాలి, వాల్యూ ఆప్షన్ మార్చాలి కాబట్టి ఆప్షన్ ప్లేస్లో వాల్యూ రాయాలి. వాల్యూ అని చెప్పి T+10 అన్న వెంటనే నీకు ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ బారు ఎక్కడికి వస్తుంది అంటే 10 నుంచి 20 దగ్గరికి నీకు మూవ్ అవుతుంది. ఓకే, నాకు ఈ చేంజ్ అనే మెథడ్ ప్రతి సెకండ్కి కూడా కాల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ సెట్ టైమ్ అవుట్ అని ఒక మెథడ్ ఉంది జావా స్క్రిప్ట్లో. సో సెట్ టైమ్ అవుట్ ఆఫ్ చేంజ్ 1000 అన్నాం. సో ఎప్పుడైతే ఇలా అన్నామో నీకు 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1000 మిల్లీ సెకండ్స్ పూర్తి అయిన వెంటనే నీకు చేంజ్ మెథడ్ కాల్ అవుతుంది. అంటే 1 సెకండ్ అయిన వెంటనే 1 సెకండ్ నీకు మళ్ళీ చేంజ్ మెథడ్ కాల్ అవుతుంది. సో చేంజ్ మెథడ్ కాల్ అయ్యి నీకు ఏమొస్తుందంటే చూడండి వేర్ t $#ID1.progressbar_of_value. సో ఇప్పుడు మీకు సెకండ్ టైం రెండోసారి మీకు 20 అవుద్దండి. ఓకే, అంటే ఇప్పుడు టీలోకి 20 వస్తుంది. సో ఈ లైన్ వల్ల నీకు ఏమొస్తుంది అంటే 20% కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ టీ వాల్యూ 100 కాదు కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. 34 లైన్ అవ్వదు. 35 లైన్లో మనం మళ్ళీ ఏం చేసాం, ప్రోగ్రెస్ బార్ యొక్క వాల్యూని 30కి తీసుకెళ్ళాలి కాబట్టి T+10 అన్నాం. $#ID1.progressbar_of_value, T+10 అన్నాం. ఇప్పుడు ప్రోగ్రెస్ బార్ ఎక్కడికి వెళ్తుంది అంటే 30 దగ్గరికి వెళ్తుంది. ఓకే, సెట్ టైం అవుట్ మాత్రం మళ్ళీ ఈ చేంజ్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఈ విధంగా నీకు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి 100% కంప్లీటెడ్ వరకు వస్తుంది. ఎప్పుడైతే 100 అయిందో నీకు ఏమవ్వాలంటే
ఇంక ఈ ప్రొసీజర్ జరగకూడదు. అంటే ప్రతి సెకండ్కి కూడా నాకు చేంజ్ మెథడ్ కాల్ అవుతుంది కదా, ఇంక అది కాల్ అవ్వకూడదు. ఆ టైం అవుట్ నువ్వు క్లియర్ చేయాలి. కాబట్టి మనం క్లియర్ టైమ్ అవుట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. ఓకే, ఇట్ క్లియర్స్ ద టైమ్ అవుట్. ఈ విధంగా నీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ విధంగా నీకు జస్ట్ అవుట్పుట్ వస్తుందండి. ఫస్ట్ 10, 20, 30, 40 ఇలాగా ఫైనల్గా 100% కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇది ప్రోగ్రెస్ బార్ అనమాట. సో ప్రోగ్రెస్ బార్ ఎందుకు వాడతాం అంటే ఏదైనా ఒక టాస్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో యూజర్కి చెప్పడానికి మనం ప్రోగ్రెస్ బార్ని ఉపయోగిస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెస్ బార్ క్రియేట్ చేయాలంటే jQuery UI లో ప్రోగ్రెస్ బార్ అనే మెథడ్ని కాల్ చేయాలి. థ్యాంక్ యూ.